ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఇతర తాతల ఆస్తులన్నీ దొప్పేసి అప్పుడు అలా ఉండిపో. రేపు పొద్దున చెల్లి పుట్టినా ఏమి అవుకో. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? గిఫ్ట్ కూడా 2 గిఫ్ట్లు మించి ఇవ్వకూడదంట, అదొక రిస్ట్రిక్షన్. ఇంకో రిస్ట్రిక్షన్ ఏంటంటే కేక్ అనేది ఎగ్లెస్ ఉండాలంట, క్రీమ్లెస్ ఉండాలంట. దేనికంటే వీళ్ళు ఇప్పుడు ఇవన్నీ 2000 కేక్ మరి గుండె బద్దలైపోయిందా బంగారం? ఇప్పుడు ఏమన్నా మన చిన్నప్పుడు ఏమైనా ఇలా జరిగినాయి? ఏం లేదు, వీడి పేరు చెప్పి డి తినేయడమే. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. నీకు తెలియదేమో, నా చిన్నప్పుడు అయితే నా పుట్టులో అలాగే చేసుకున్నాడు సందుల్లో బంధుల్లో. ఎవడు అడిగాడు నిన్ను? మిమ్మల్ని ఎవడు అడిగాడండి? తర్వాత పుట్టినరోజు చేయడం మానేశారు ఆయన. హాయ్ గైస్, అందరికీ నమస్తే, నమస్కారం. సో మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటది. సో ఇవాళ ఇదిగో మొత్తానికి దివ్యాంశ్ గారి పుట్టినరోజు. అందరికి పండుగ అనమాట ఇవాళ. తాత అమ్మమ్మ వచ్చారు, ఈ తాత నానమ్మ రెడీ అయిపోయారు, అండ్ మేము కూడా రెడీ అయిపోయాం. అందరికి మా ముద్దుల వీళ్ళకి మనవడు నా కొడుకు పుట్టినరోజు అనమాట. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. మరి ఈ తాతగారు అయితే మాత్రం కార్ గిఫ్ట్ ఇస్తున్నారు ఇవాళ, ఇన్నోవా. అది మనోడి గిఫ్ట్ గా తీసుకొచ్చారు ఈ రోజు. అది ఇప్పుడు ఆ కారు మీద వెళ్తానమాట. ఆ కారు కూడా మీకు చూపిస్తాం. ఈవేళ కొన్నారు, పుట్టినరోజు 6వ తారీఖు కదా, గిఫ్ట్ అనమాట. మరి అది ఇంకా ఈ దివ్యాంశ్ గడ్ అయితే స్కూల్లోకి అయితే వేరే గిఫ్ట్లు కొన్నాడు పిల్లలకి. ఆ గిఫ్ట్లు టీచర్లకి బ్యాగ్లు అంట ఏంటో మరి అవన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు అన్ని చూతులు కానీ క్లాస్మేట్స్ అందరికి చాక్లెట్లు. అలాగే ఈవేళ మీరైతే మాత్రం దివ్యాంశ్ కి ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఏంటంటే చెప్పంటారా? ఏంటి సార్ అది? దివ్యాంశ్ గారిది ఏం మాట్లాడుతున్నావురా? ఇన్స్టాగ్రామ్ కి అయితే ఫాలో అయ్యి ఫాలో కొట్టండి మీరు. ఐ థింక్ వాటో వాట్ ఈవేళ గిఫ్ట్ అదే మీది పట్టాలి మరి. అది ఎక్కడ ఉంటుంది చెప్పండి. నువ్వు చెప్పారా? మాకు తెలియదా? అది డిస్క్రిప్షన్ లో ఉంటది గైస్, వెళ్ళి దివ్యాంశ్ గడ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో కొట్టేసేయండి. అండ్ దివ్యాంశ్ గడ్ స్కూల్లో ఇప్పుడు పార్టీ జరిగింది అనమాట ఫస్ట్ బ్లాగ్ లోని. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి మా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో కూడా చూసేద్దరు గానీ. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు పొద్దున్న మొత్తం చూడండి ఒకసారి. నేను ఎప్పుడు కూడా మన చిన్నప్పుడు ఏమైనా ఇలా జరిగినాయి? ఏం లేదు, వీడి పేరు చెప్పి డి తినేయడమే. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. సో ఈడికి అసలు ఈ స్కూల్లో హడావడి అంతా కూడా రూల్స్ గానీ బర్త్డేకి చాలా విచిత్రంగా ఉన్నాయి. నా చిన్నప్పుడు అయితే నా పుట్టులో అలాగే చేసుకున్నాడు సందుల్లో బంధుల్లో. ఎవడు అడిగాడు నిన్ను? మిమ్మల్ని ఎవడు అడిగాడండి? తర్వాత పుట్టినరోజు చేయడం మానేశారు ఆయన. మొత్తాన్ని చూపించేసి మొత్తం కంటిన్యూ చేయండి. లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడాలి మరి. ఓకే. సో గైస్ ఇదిగోండి, మీరు ఇలా వచ్చండి. మీరు అక్కడ ఉండిపోయారా? ఇలా రండి. ఇదిగోండి ఈ గిఫ్ట్లు చూసారా? ఈ ఏమో టీచర్లకు అనమాట. ఇయే ఒకటి చూపిస్తారు చూడండి. మా డాడీ నేను చూడలేదురా బాబా. ఇయే గిఫ్ట్లు కొన్నాం. సూట్ కేసులు అంటే ఇందులో మేకప్ గానీ టీచర్ పెట్టుకోవడానికి లేడీస్ గిఫ్ట్ అనమాట. దాచుకోవచ్చు అనమాట, కిట్లు అనమాట. ఇలాగ ఉంటది అనమాట. అది గిఫ్ట్. ఇది టీచర్లకి ఇస్తున్నావు. ఇలా ఉంటది అనమాట బాక్స్. ఒక్కోటి ఒక్కో రకం. చూసుకురా బాబు. అండ్ అలాగే పిల్లలకి అదిగో ఇలా చూడండి. మన గణేష్ గారు చూసుకురా రావాలా? ఇలా వచ్చాయి. ఇదిగోండి మా ఇయ్యండి డ్రైవర్ అనమాట. ఇక అక్కడే తెద్దాం కదా. ఓటు చూపిద్దామా? చూపించాలి కదా. దివ్యాంశ్ మరి లోపల చూపిస్తారు కదా. ఓటు అన్బాక్సింగ్ అయితే మనం రానవరు. ఇదిగోండి అబ్బా ఇలాగా మొత్తం వీడి క్లాస్మేట్స్ అందరికి గిఫ్ట్లు అనమాట. పెట్టి నిండా ఉన్నాయి మొత్తం వీడి క్లాస్మేట్స్. అవి కవర్ లో వేసి మళ్ళీ వీళ్ళ పిల్లలకి చాక్లెట్లతో పాటు ఇంకోటి ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. నేను ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు మనోడు ఇద్దరు కూర్చొని చేయండి. అదే మరి ఓపెన్ చేయి. ఇంకా ఇదిగో తాత ఓపెన్ చేసి ఓపెన్ చేసి ఓపెన్ చేద్దాం. ఏమున్నాయిరా ఇందులో? అందరికి ఫ్రెండ్స్ అందరికి ఏమి ఇస్తున్నావు నువ్వు? ఓపెన్ చేస్తారు చేయబట్టుకో. ఓపెన్ చేయ. ఇదేదో లైట్ గీట ఉందా ఇందులో? ఏముందా? ఓపెన్ చేయరా దివ్యాంశ్. ఓపెన్ చేయడంలో నెంబర్ 1 కదరా నువ్వు. ఓపెన్ చేయరా. నేను అన్బాక్సింగ్ చేయాలా? అన్బాక్స్
మీకంటే ఓపెన్ చేసి అంటే ఇవ్వండి. ఇదిగోరా టాయ్ ఏంటనుకుంటున్నావు, ఇది ఎడ్యుకేషనల్ టాయ్ గైస్. ఇది ఓకే ఓకే ఎడ్యుకేషన్. మేము ఎలా ఇస్తాం అంటే ఇది ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ వస్తుంది అన్నమాట బొమ్మ. సో ఇది మంకీ వచ్చినట్టుంది. ఇది ఏంటంటే ప్రొజెక్టర్ టాయ్ అనమాట. సో ఇక్కడ మనకి ఇది శాంపుల్ బుక్ ఇచ్చాడు. ఈ బుక్ అనే కాదు ఏ బుక్ లో అయినా వేసుకోవచ్చు. దీని బ్యాటరీలు అయి ఉన్నాయి. దీని బ్యాటరీలు ఉంటాయండి. మరి ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? ఇదిగోండి ఈ వైట్ పుస్తకం ఉంది కదా, దీని మీదకి ఏంటంటే ఈ డిస్క్ ఇచ్చేసి చూడండి. ఆ మంకీ టాయ్ కి ఈ డిస్క్ ఉంటాయి. ఇందులో బొమ్మలు ఉంటాయి అన్నమాట. ఇందులో ఎన్ని ఉన్నాయి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇలాగనమాట ఇలా లైటింగ్ చేసి ఇలా చూసుకుంటారు అనమాట. బొమ్మలు వేసుకోవచ్చు అనమాట. బొమ్మలు పడితే బొమ్మలు మంచి మంచి గిఫ్ట్ అనమాట. గీసుకోవాలన్నమాట. స్కెచెస్ కూడా వస్తాయి. స్కెచెస్ కూడా వస్తాయి. ఇలాగా స్కెచ్లు కూడా వస్తాయి. ఇది కాకుండా చాక్లెట్స్ ఇంకోటి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అది ప్రతి 10 రోజులకి స్కెచ్లు అయిపోతే మళ్ళీ నేనే ఎత్తుంటా. ప్రతి 10 రోజులకి స్కెచ్లు అయిపోతే మళ్ళీ నేనే ఎత్తుంటా. ప్రతి 10 రోజులకి ఇస్తారు మీరే. మీరు ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. అదే ప్రతి 10 రోజులకి ఇది హ్యాపీ బర్త్డే చెప్తాను. ఇది ఎలా ఓపెన్ చేయాలో, ఇది ఎలా అనుకుంటా ఓపెన్ చేయాలి. యాంగిల్ సెట్ చేసుకోవచ్చు అనమాట. యాంగిల్స్ అనమాట. ఇలా మనం ఎలా చూసుకునేలాగా ఇక్కడ నుంచి ఎలా పడుతుంది. ఇలాగా ఇలాగా అడిగేవండి. ఓకేనా చూడనా? అరే అది ఫోన్ కాదు, ప్రొజెక్టర్. ఇంకో గిఫ్ట్ చూపించు. ఇంకొకటి ఓపెన్ చేయడం ఎందుకు, అయినా అన్ని ఒకటే గిఫ్ట్లు అక్కడ మరి ఇవ్వాలి కదా. కలర్స్ తేడా ఉంటాయి అన్ని ఒకటే గిఫ్ట్లు. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి కూడాను టీచర్లకి స్టూడెంట్స్ కి ఈ మెసేజ్ ఇస్తున్నాం గైస్. ఇలాగా ప్రతి ఒక్క గిఫ్ట్ కి వేసిస్తున్నాం అనమాట. అంటే కవర్ లో మేము మా మెసేజ్ నేనే కొట్టాను చూడండి. టుడే యాజ్ వి సెలబ్రేట్ దివ్యాన్స్ రాజు బర్త్డే, ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ మూమెంట్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు ఆల్ హిస్ వండర్ఫుల్ క్లాస్మేట్స్ అండ్ అమేజింగ్ టీచర్స్. యువర్ కైండ్ వర్డ్స్, thoughtful gestures and shared laughter have made this day extra special for him. Thank you for helping to create memories that he will certain forever remember. For those who want to, ఇది ఇక్కడ చూడండి లాస్ట్ లో మన దివ్యాంశ్ గారిది ఇన్స్టాగ్రామ్, లాస్ట్ లోనే దివ్యాంశ్ గారిది యూట్యూబ్. మా ఇన్స్టాగ్రామ్ చెప్పలేదు. ఇది మీ మనవాడికి సంబంధించింది. వెనకాల చేతులు రాసేస్తాను నేను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. సరే లేట్ అయిపోతుంది. అలా ఎంత బాగా కూడా ఇచ్చావు. దాని కింద మన వ్యాపారం రిలేటెడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పిల్లలు తల్లిదండ్రులు ఏదో కొనుక్కోవాలనుకున్నాను కాంటాక్ట్ అవుతారు. నా నెంబర్ ఇచ్చి ఇలా ఉంటది ఈ నెంబర్. వ్యాపారం ఇది వ్యాపారం. సరే గైస్ ఇంకా టైం అయిపోతుంది. కిందకి వెళ్ళి మొత్తం గిఫ్ట్స్ అన్ని అప్పుడే మరి కాదు. ఇప్పుడు దేవుడు కొబ్బరిగా కొట్టి అన్ని తాతయ్య మేము అక్షంతలు వేసేస్తాం. అప్పుడు మీరు స్కూల్కి వెళ్ళిపోతారు కానీ. సరే అవి వచ్చాక సాయంకాలం అది కంటిన్యూ చేద్దాం. ఇది మర్చిపోయాను నేను. మీకు చాక్లెట్లు కావాలని ఓకేనా, ప్రతిసారి రిస్ట్రిక్షన్ చాక్లెట్లు ఇచ్చారని కోరుకుని కొట్టి, నీకు ఏ కోరుకుంటే ఆ కోరుకుని కొట్టి. ఓం నమ శివాయ. ఓం గణేశాయ నమః. పట్టుకో మీ అమ్మకి పట్టుకో. ఇదిగో నీళ్లు ఇలా వేయించమ్మా సేమియా మీద. సేమియా మీద వేయమ్మా. ఓం గణేశాయ నమః. ఓం విఘ్నేశాయ నమః. ఓం నమః శివాయ. పెద్దమ్మమ్మకు దండం పెట్టుకో. పెద్దమ్మమ్మ దండం పెట్టుకోమ్మ. ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఇతర తాతల ఆస్తులన్నీ దొప్పేసి అక్కడ అలా ఉండిపో. రేపు పొద్దున చెల్లి పుట్టిన ఏమి అవుకో. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? దండం పెట్టి అమ్మ మాట అంతా కూడా చెల్లికే. ఏమో నీకు బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నాకు దివ్యాంష్, నాకు హగ్. లవ్ యూ. సో గైస్ చెప్పడం మర్చిపోయాను, కేక్ కూడా ఉందన్నమాట. కాకపోతే ఈ కేక్ రిస్ట్రిక్షన్ ఇదే, స్కూల్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పాను కదా. గిఫ్ట్ కూడా 2 గిఫ్ట్లు మించి ఇవ్వకూడదంట, అదొక రిస్ట్రిక్షన్. ఇంకో రిస్ట్రిక్షన్ ఏంటంటే కేక్ అనేది ఎగ్లెస్ ఉండాలంట, క్రీమ్లెస్ ఉండాలంట. దేనికంటే వీళ్ళు ఈ కేక్ కోసం వేటాడడం రాజమండ్రి మొత్తం ఒక్కట్లోనే దొరికింది మాకు. ఇది ప్లమ్ కేక్ చేయించాం అనమాట. అండ్ ఇది 1.5 kg. ఇది 2000 పడింది.
ఇదిగోండి ఇప్పుడు ఈ కేక్ ఇప్పుడు అక్కడ కోస్తాడు, ఈవినింగ్ మన ఇష్టం, పిల్లలకి రిస్ట్రిక్షన్ అనమాట అది. అండ్ అదిగోండి మొత్తం టవర్ కట్టేసారు ఇల్లు, ఇంకా ప్యాకింగ్ జరుగుతుంది. అదిగో మొత్తం అన్ని సర్దుతుంది మా ఆవిడ. ఇదిగో మళ్ళీ వాళ్ళు కరెక్ట్ గా ఇస్తారు లేదో టీచర్లు అన్ని విడివిడిగా మేమే అన్ని సెట్ కింద చేసి ఆ డ్రాయింగ్ బుక్ ఏదైతే ఉందో అది, గిఫ్ట్, చాక్లెట్లు అన్ని సర్దేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ 2000 కేక్ మరి గుండె బద్దలైపోయిందా బంగారం? మరి ఇంకా ఇవన్నీ ఇప్పుడు కార్ దగ్గర తీసుకెళ్ళాలి, అదో పెద్ద టాస్క్ మాకు. సో మీకు ఆ బాధ ఎందుకులేండి, మీరు డైరెక్ట్ స్కూల్కి వచ్చేది. అందరికీ నమస్తే. సో గైస్ ఈవినింగ్ టైం అయితే అయిపోయింది అనమాట. చూడండి డెకరేషన్ అంతా కూడా ఎలాగా అరేంజ్ చేసామో, కాకపోతే ఇంట్లో చేయట్లేదండి, బయట పార్టీ బాక్స్ ఏదో పెడితే సో అక్కడ మాట్లాడుకుని బుక్ చేసుకుని వచ్చారనమాట. ఏమన్నా రాజు గారు ఇంకా లేట్ ఇంక లేట్ ఏం లేదు, మీరే లేటు మొత్తం మీ ఏంటి దేనికి సాయంకాలం ఇదిగోండి డెకరేషన్ ఇలా అరేంజ్ చేసాం అనమాట. ఇదిగోండి మొత్తం డెకరేషన్ చూపిస్తున్నాను. ఏంటంటే పూలు ఏరుకుంటున్నారు? పూలు కాదు, అసలు కాదు. ఏంటంటే ఇక్కడ బాగుంటది ఇలాగా. మీరు పక్కన మా ఇద్దరు చిన్నపిల్ల చూడు, ఇద్దరికి రాలేదు చూసా పక్కన తాత కూర్చోబెట్టు. ఎంతకే చెప్పలేదు, ఇది 3వ సంవత్సరం అనమాట బర్త్డే మా దివ్యాంశ్ గడిది. వీడియోస్ అన్ని ఆడు రేపు పొద్దున్న ఎప్పుడైనా యూట్యూబర్ అయినప్పుడు ఇన్స్టా అయినప్పుడు రియాక్ట్ అవ్వాలనే తీస్తున్నాం మొత్తం అన్ని మెమరీస్ ప్రతి సంవత్సరం. 3వ సంవత్సరం మరి 3వ సంవత్సరం ఏంటంటే దివ్యాంశ్ గారి బర్త్డేకి విండో కార్ వచ్చేసింది మనకి. అది మా ఎక్కడి గారు కొన్నారు కొత్త కారు మరి. Happy birthday to you. Happy birthday to you. ఫ్యామిలీ అంతా మళ్ళీ కంట్రోల్ చేస్తూ ఉంటారు కంట్రోల్ చేయకపోతే ఎలాగా? అటు కొనుగోలు ఈయన కంట్రోల్, ఇక్కడేమో రాయమల్లి ఈవిడ కంట్రోల్. అమ్మ మరి అది కారు మా గిఫ్టే కదా. అదే మందే 10 ఏళ్ళు అయ్యాక 4 కార్లు అమ్మేసుకొని పెద్ద కారు కొనుక్కో. 10 ఏళ్ళు ఏదైనా 4 కార్లు అమ్మితే పెద్ద కారు ఎలా వస్తుందండి? అంటే కొత్తగా అమ్ముతాడు 4 కార్లు కొనే వల్ల రమ్మంటారు. అదే అది కాదు దివ్య తినిపించావా మరి కేకు? నువ్వు తింటావేనా మాకు పెట్టవా? నాకు పెట్టవా, నాకు పెట్టవా, తాతయ్యకి పెట్టు, నాకు పెట్టవా, తాతయ్యకి పెట్టమ్మా, తాతయ్యకి పెట్టు, తాతయ్యకి పెట్టు. నాకన్నది ఏరు కూడా నాకు చేస్తాడు. నాకు పెట్టు మరి. మరి ఈ తాతయ్యకి కూడా పెట్టు, మరి తాతయ్యకి కూడా పెట్టు. మరి ముందు మమ్మీకి ఎట్లేదురా నువ్వు? పెట్టరా అమ్మమ్మకే పెట్టు పెట్టు లవ్ సింబల్ అమ్మమ్మకి. మమ్మీకి పెట్టు. మమ్మీకి పెట్టు, మమ్మీకి పెట్టు. అయ్యా మమ్మీకి అవసరం లేదు, తినే. మమ్మీకి అవసరం లేదు. మమ్మీ నేను పెడతారా మమ్మీకి? మరి బాజీకి పెట్టు, బాజీకి పెట్టు, పెట్టు పెట్టు. మమ్మీకి పెట్టు, మమ్మీకి పెట్టు, మమ్మీకి పెట్టు. అలిగేసింది అవసరంలో. గణేష్ సార్ రామ్మా, గణేష్ గణేష్ రామా. అదే కేక్
గణేష్ పెట్టరా వీడితో మామూలు చిన్నది పెట్టచ్చు పెట్టు నువ్వు కేక్ కట్టే నేను ఆఫ్ తెప్పిస్తాను అది మరి అయితే ఎలాగైంది మరి మనం ఇప్పుడు మన భోజనాలకు వెళ్తాం కదా మరి సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ భోజనాలు పార్టీ అన్నమాట ఇంకా ప్రతిదీ బ్లాగ్ తీయాలంటే కష్టం కదా కొంచెం చూపిస్తాను కొంచెం చూపిద్దాం కొంచెం చూపిస్తాం వాయిస్ లేకపోతే ఏమనుకోద్దు మరి ఇదే ఇంక ఎండింగ్ అనేసుకోండి అంటే కొంచెం ఫ్యామిలీ బాయ్ చెప్పు మరి ఇన్స్టాగ్రామ్ బాగా అయిపోండి దివ్యాంశ్ గారి డిస్క్రిప్షన్ పెడతావా కూడా ఇన్స్టాగ్రామ్ బాగా అయిపోండి గోల్ గోల్ అత్తే కొంచెం ఎలా తీసుకురండి దగ్గరనే దగ్గర తీసుకురండి ఫాలో కొట్టేపండి ఫాలో చేసేయండి గైస్ 10,000 చేసేయండి అంతే చేసేస్తారంట బాయ్ బాయ్ లైక్ షేర్ బాయ్ బాయ్ బాయ్